హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షన్ అకాడమీ. ఈ వీడియోలో మనకి ఎస్బీఐ నుంచి రిలీజ్ అయిన క్లర్క్ నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ చూసుకుంటే కనుక సిక్స్త్ ఆగస్ట్ నుంచి మనకి 26th ఆగస్ట్ వరకు అప్లై చేసుకోవడానికి టైం ఇచ్చారు. సో ఇక్కడ క్యాండిడేట్స్ వచ్చేసి ఒక్కొక్క స్టేట్కి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎగ్జామ్ ఒకసారి మాత్రమే రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. మల్టిపుల్ స్టేట్స్లో అప్లై చేసుకోవడానికి పర్మిషన్ లేదనమాట. ద క్యాండిడేట్ అప్లయింగ్ ఫర్ వేకెన్సీస్ ఆఫ్ పర్టికులర్ స్టేట్ చూసుకుంటే కనుక సో ప్రొఫిషియన్సీ అంటే లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. సో రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఇన్ ద స్పెసిఫైడ్ ఆప్టెడ్ లోకల్ లాంగ్వేజ్. సో మీరు ఎక్కడైతే అప్లై చేస్తున్నారో సో ఆ స్టేట్ లోకల్ లాంగ్వేజ్ అయితే మనకి తెలిసి ఉండాలి. క్యాండిడేట్ ఎవరైతే 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్లో లోకల్ లాంగ్వేజ్ చదివి ఉంటారో వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది రాయాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ విషయానికి చూసుకుంటే కనుక సో లోకల్ సర్కిల్ మీరు ఎక్కడైతే అప్లై చేసి ఉంటారో ఆ సర్కిల్లో మాత్రమే మీకు ట్రాన్స్ఫర్స్ అనేది ఉంటుంది. వేరే సర్కిల్లో ట్రాన్స్ఫర్ అవడానికి వీలు ఉండదు అనమాట. సో మనకి ఎగ్జామ్ చూసుకుంటే కనుక ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది సెప్టెంబర్లో ఉంటుంది అంటున్నాడు. మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి నవంబర్లో ఉండొచ్చు. వేకెన్సీస్ కన్నా చూసుకుంటే కనుక అమరావతి సర్కిల్, సో ఇక్కడ మనకి సర్కిల్ స్టేట్ లాంగ్వేజ్ అని ఇచ్చారు. సో మనకి అమరావతి సర్కిల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సంబంధించినది. లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఆర్ ఉర్దూ. సో అండ్ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బెంగళూరు సర్కిల్ కన్నా తీసుకుంటే కన్నా కర్ణాటక, లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి కన్నడ తెలిసి ఉండాలి. హైదరాబాద్ సర్కిల్ చూసుకుంటే కన్నా మనకి తెలంగాణ స్టేట్ వస్తుంది. సో ఇక్కడైతే లోకల్ లాంగ్వేజ్ తెలుగు ఆర్ ఉర్దూ. ఫ్రెండ్స్, ఇక్కడ క్యాండిడేట్స్ ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళ యొక్క సిబిల్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఎక్కడైనా బ్యాంక్స్లో లోన్ తీసుకుని లేకపోతే క్రెడిట్ కార్డ్ తీసుకొని మీరు బిల్స్ కన్నా సరిగ్గా పేమెంట్ చేయకుండా ఉంటే కన్నా మీ సిబిల్ స్కోర్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి అలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకోండి. సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే కన్నా మీరు సెలెక్ట్ అయినా కూడా మీరు అపాయింట్మెంట్ ఇవ్వరని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో క్రైటీరియా చూసుకుంటే కన్నా ఏజ్ లిమిట్ వచ్చేసి యాజ్ ఆన్ ఏప్రిల్ 1st వచ్చేసి మనకి 20 years మినిమం ఉండాలి అండ్ మ్యాక్సిమం వచ్చేసి 28 years ఉండొచ్చు. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కన్నా మనకి 3 years, ఎస్సీ ఎస్టీకి అయితే 5 years, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే 10 years, పీడబ్ల్యూడి ఓబీసీ అయితే కన్నా 13 years, పీడబ్ల్యూ ఎస్సీ ఎస్టీ అయితే కన్నా 15 years ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే విడోస్ అండ్ డివోర్స్ ఉమెన్ ఉన్నారో వాళ్ళు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ట్రైన్డ్ అప్రెంటిస్ ఆఫ్ ఎస్బీఐ, సో ఎస్బీఐలో ఎవరైనా అప్రెంటిస్గా వర్క్ చేసినా వాళ్ళు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కన్నా యాజ్ ఆన్ 31st December 2025 కల్లా గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా, అంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆర్ ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే వాళ్ళు 31st December కల్లా వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినట్లు సర్టిఫికేట్ చూపించాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. సెలక్షన్ ప్రొసీజర్ కింద చూసుకుంటే మనకు ప్రిలిమినరీ 3 phases జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఇది 100 marks ఉంటుంది. సో ఇందులో మనకి 3 sections ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీడియం ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 30, మ్యాక్సిమం మార్క్స్ కూడా మనకి 30 ఉంటాయి. డ్యూరేషన్ వచ్చేసి 20 minutes ఇవ్వడం జరిగింది. న్యూమరికల్ ఎబిలిటీ మీరు ఏ మీడియంలో ఎగ్జామ్ రాయాలనుకుంటారో ఆ మీడియంలో ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 35 ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ 35 ఉంటాయి. టైం వచ్చేసి 20 minutes ఇవ్వడం జరిగింది. రీజనింగ్ ఎబిలిటీ చూసుకుంటే కనుక 35 marks ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ కూడా 35 అండ్ 20 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓవరాల్గా మనకి 100 questions 1 hourలో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. చూసుకుంటే కనుక మనకి ఇక్కడ 4 sections ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అనేది. సో మీడియం ఆఫ్ ఎగ్జామ్ మనం ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్లో ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50, మ్యాక్సిమం మార్క్స్ కూడా 50 ఉంటాయి. డ్యూరేషన్ చూసుకుంటే కనుక మనకి 35 minutes ఇవ్వడం జరిగింది. జనరల్ ఇంగ్లీష్ చూస్తే ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. 40 questions 40 marks మ్యాక్సిమం మార్క్స్ ఇచ్చారు అండ్ 35 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ చూసుకుంటే కనుక మనకి 50 questions 50 marks ఇవ్వడం జరిగింది. 45 minutesలో రాయాలి.
రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ చూసుకుంటే కన్నా 50 క్వశ్చన్స్ ఇచ్చారు. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 60. ఓవరాల్గా మనకి 45 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి మనకి 200, 2 hours 40 minutesలో ఎగ్జామ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ ఫేజ్ వచ్చేసి మనకి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో ఎవరైతే 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్లో లోకల్ లాంగ్వేజ్ చదివి ఉండరో వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్లో వచ్చేసి మనకి ఫస్ట్ నాన్ వర్బల్ టెస్ట్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ ఒక సెక్షన్. సో అందులో నెంబర్ ఆఫ్ ప్యాసేజెస్ 3 ఇస్తారు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 15 ఇస్తారు, మ్యాక్సిమం మార్క్స్ అనేది 15 ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సబ్జెక్టివ్ తీసుకుంటే కన్నా 3 ప్యాసేజెస్ ఇస్తారు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 15, మ్యాక్సిమం మార్క్స్ 15 ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వర్బల్ టెస్ట్ చూసుకుంటే మనకి 20 మార్క్స్ ఉంటాయి. ఓవరాల్గా మనకి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది 50 మార్క్స్కి ఉంటుంది. సో ఇందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడి అంటే రిజర్వేషన్ క్యాండిడేట్స్కి 5% రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో లిస్ట్ ఆఫ్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అకార్డింగ్ టు ద స్టేట్ అప్లైడ్ అనేది చూసుకుంటే కన్నా ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మీరు మీడియం ఆఫ్ ఎగ్జామ్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ ఈ 4 నుంచి ఏదైనా ఒక లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కర్ణాటక నుంచి అయితే కన్నా ఇంగ్లీష్, హిందీ, కన్నడ ఇందులో ఏదో ఒక లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. తెలంగాణ క్యాండిడేట్స్ అయితే కన్నా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ. సో ఈ ప్రొబిషన్ పీరియడ్ చూసుకుంటే కన్నా మనకి మినిమం 6 months అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 6 monthsలో మీరు సో రిక్వైర్డ్ టు కంప్లీట్ ఈ లెసన్స్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ లెసన్స్ కంప్లీట్ చేయలేరో వాళ్ళ యొక్క ప్రొబిషన్ ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజ్ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ చూసుకుంటే కన్నా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకి అయితే కన్నా నిల్ ఛార్జెస్ ఉంటాయి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూసీకి అయితే కన్నా 750 పే చేయాల్సి ఉంటుంది. సో హౌ టు అప్లై కన్నా చూసుకుంటే కన్నా మనకి ఇక్కడ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది కదా. సో ఈ వెబ్సైట్ విజిట్ చేసి అందులో రిక్రూట్మెంట్ ఆఫ్ ద జూనియర్ అసోసియేట్ 2025 అని చెప్పి క్లిక్ చేస్తే కన్నా మీకు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు గైడ్లైన్స్ కూడా ఇచ్చారు ఎలా అప్లై చేయాలనేది. మీరు నోటిఫికేషన్ చూసి డీటెయిల్గా జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఇది డీటెయిల్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసాము. సో అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.